ప్రేక్షకులందరికీ టీజీ5 తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేట్ రాహత్ నగర్లో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు. కొనుగోడులో ఘనంగా ఉచిత మెగా హెల్త్ క్యాంప్. మల్కాజ్గిరిలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన. మల్కాజ్గిరిలో 22A భూముల సమస్యపై బాధితులను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శ. నగునూరులో అభివృద్ధి పనులకు శ్రీకారానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగుడు గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఆద్య హెల్త్ కేర్ గ్రీన్ ల్యాండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో గ్రామ సర్పంచ్ పులకరం అండాలు వెంకటేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ వలిశెట్టి రాహుల్, డాక్టర్ శివకాంత్ రెడ్డి, వెంకటేష్, విక్రమ్, అనూషలతో పాటు ల్యాబ్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పులకరం అండాలు వెంకటేశం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆద్య హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచితంగా ఈ మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ల్యాబ్ సిబ్బంది రోగులకు అవసరమైన రక్త పరీక్షలు, ఇతర ప్రాథమిక పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వైద్య సేవలు మరియు ఉచిత మందులను పొందారు. ఇప్పుడు దాకా పొద్దుగాల ఫ్రీ అయిందనుకో ఆపేసేసుకో. 2 టాబ్లెట్లు వేసుకున్నాం, 2 వేసుకోవాలి నైట్. పొద్దుగాల ఫ్రీ అయితే ఏం వేసుకో, మళ్ళీ ఇప్పుడు టైట్ అయినప్పుడు వేసుకో. షుగర్ ఎక్కువ వస్తుందమ్మా, మరి నెంబర్ మార్చుకోవాలి. బండి మీద ఉంటే పోయిరారు. అంటుంది కదా. యాంటీబయాటిక్ హాస్పిటల్ రమ్మన్నా అదేందుకమ్మా దానికి బలానికి దానికి సంబంధించిన గోళీలు అయితే ఇప్పుడు ఇస్తారు. అది తీసిన గోళీ హాస్పిటల్ అని నీకు తక్కువ వస్తుంది.
ఏం వేసుకోకు నువ్వు. చూద్దాం ఒక 2-3 రోజులు మాత్రం బీపీ రోజు చూపించుకుంటే ఏమైనా చిన్న డోస్ ఎంత సగం వేసుకున్నా అది ఎక్కువనే అవుతుంది. ఇంకోటి చిన్న నెంబర్ రాసిస్తా. ఒకవేళ బీపీ ఎక్కువ అంటే 5 రోజులు చూపించుకొని అడిగి రాస్తా. మళ్ళీ మీరు మళ్ళీ పోవాలంట మల్కాజ్గిరిలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. చెత్త సేకరణలో బల్క్ గార్బేజ్ విధానాన్ని ప్రవేశపెట్టి తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. గత కొన్నేళ్లుగా చెత్త సేకరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం రాంకీ సంస్థతో కలిసి కుట్ర చేస్తోందని కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల నాయకుడు రంగనాయకులు మాట్లాడుతూ గత 3 రోజులుగా నిరసన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించకపోతే చెత్త సేకరణను నిలిపివేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఓకే, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చిన లీడర్లు అందరికీ కూడా నా పేరు రాంపాలి సూరారా. నేను జేఏ చైర్మన్. మల్కాజ్గిరి నిర్మిట్ డంపింగ్ నుంచి ఈరోజు ఇక్కడ 5వ రోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు కార్మికులు కానీ కార్మిక లీడర్లు కానీ. ఏదైతే నిరసన కార్యక్రమం తీసుకున్నామో మొన్నటి నుంచి ఇప్పటికి 5వ రోజు అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా కార్మికుల లీడర్లు మీరు పంపించి చర్చలు జరుపుతామని ఆలోచన చేస్తలేదు. వీళ్ళు ఎంతవరకు చేస్తారో చేసుకొని వీళ్ళతో ఏమి కాదు అనే విధంగా ఈరోజు మున్సిపల్ అధికారులు గవర్నమెంట్ కూడా చూస్తూ ఉన్నట్టుంది. ఇదే విధంగా మీరు నిర్లక్ష్యంగా చేస్తే కార్మిక లీడర్లు కానీ ఖచ్చితంగా ఇంకా 2-3 రోజుల్లో నా ముఖ్య నాయకుల సమావేశంతో ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఏదైతే 10,000 ఆటోలు ఇస్తామన్నారో ఎలక్ట్రికల్ వెహికల్, ఆ వెహికల్ మాకే ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛ ఆటో కార్మికులు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో ప్రజెంట్గా వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే కాలనీలలో చెత్త సేకరణ చేసుకుంటూ వారి జీవనోపాధి కోసం ఏ విధంగా అయితే వసూలు చేసుకుంటూ అదే విధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఏ ప్రైవేట్ వ్యవస్థ కింద అయినా సరే మేము జీతాల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా లేము. అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు రామాంజనేయులు. మల్కాజ్గిరి సర్కిల్ నిర్మిట్ డంపింగ్ దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమానికి కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 5 రోజులైంది మేము నిరసన తెలియజేయబట్టి డంపింగ్ యార్డ్లలో చెత్తను కింద పోసుకుంటూ డ్రామ్కి సంబంధించిన బిన్స్లలో పోయకుండా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అయింది అధికారులు, మున్సిపల్ అధికారులు ఎవరే కానీ చర్చలకు ఆహ్వానించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇక్కడ ఈ జీవో యొక్క విషయం, ముఖ్య విషయం ఏంటంటే బల్క్ గార్బేజ్ విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంఎంసీ కానీ, జిహెచ్ఎంసీ కానీ, సిఎంసీ కానీ ఈ 3 కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్లు ఈ బల్క్ గార్బేజ్ విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు రావడం వల్ల మేము చేస్తున్నటువంటి ఒక పనిని కోల్పోయే విధంగా ఉందని మేమందరం భావించి ఇక్కడికి ఈ నిరసన ఒక కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. నమస్కారం, నా పేరు రంగనాయకులు. అయితే మా ముఖ్య డిమాండ్ ఒకటే, ఏదైతే ఈ రామ్కీ వ్యవస్థ ఒక కొత్త దొంగ జీవన్ తీసుకొచ్చి మా కడుపులు కొట్టడానికి సిద్ధపడుతుందో ఆ రామ్కీకి మేము పూర్తిగా వ్యతిరేకంగా ఈ నిరసన తెలుపుతున్నాం. ఏదైతే మేము గత 30 ఏళ్ళగా ఇంత వేల మంది కార్మికులు ఇంటి చెత్త సేకరణ చేసుకుంటూ మేము బతుకుతున్నాం. ఈరోజు కొత్తగా ఈ దొంగ జీవోలు తీసుకొచ్చి మా కడుపులు కొట్టడానికే సిద్ధపడ్డ ఈ రామ్కీ వ్యవస్థని కానీ ఈ జిహెచ్ఎంసీ కొద్దిమంది అధికారులను కానీ మేము ఒకటే వీళ్ళకి చెప్తున్నాం, మేము మా కడుపులు కొట్టడానికి మీరు సిద్ధపడితే రేపు పొద్దున మేము ఉద్యమాలు చాలా తీవ్ర స్థాయిలో దీనికి ముందుకు తీసుకెళ్తాం. కానీ ఇప్పటిదాకా మేము 5 రోజుల నిరసనలో ఒక లీడర్, ఒక ఆఫీసర్ కూడా వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళ బాధలు వినాలనే ఓపిక ఎవరికి లేదు. అయితే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళ చెత్తోళ్ళు, వాళ్ళతో ఏం మాట్లాడతావు, వాళ్ళు వస్తే వాసన వస్తుంది ఆఫీస్కి అని మాట్లాడడం జరుగుతుందంట. కానీ ఈ విధంగా మేము తెలియపరుస్తున్నాం, అయ్యా మేము బతుండే చెత్తలో మా దగ్గర చెత్త వాసన రాకపోతే సెంటు వాసన వస్తుందా, మేము ఇంటింటి మీరు తిని పడేసినా తీసేసి బతికేటోళ్ళం మేము, మా దగ్గర చెత్త వాసన పోతే ఏమైనా బంగారు వాసన వస్తుందయ్యా, కొంచెం మా బాధలు కూడా విని మా హక్కుల్ని కొంచెం తీరుస్తారని అనుకుంటున్నామయ్యా, మీరు అర్థం చేసుకోండి. మా బాధలు మేమే 1000 కోట్లు సంపాదించుకోవట్లేము, ఏదో నెలకి 20 నుంచి 25 వేల రూపాయలు జీతాలు చేసుకొని ఇంటికి వసూలు చేసుకొని బతుకుతున్నామయ్యా. ఈ రోజు మీరు కొత్త జీవాలు తీసుకొచ్చి మా కడుపులు కొట్టడానికి సిద్ధపడొద్దని ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క ఆఫీసర్కి, 3 కమిషనర్లకు చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు మమ్మల్ని ఇట్లా బతకనియండి. ఇలా బతకనియని ఎడల రేపు పొద్దున మా తల్లి పిల్ల అందరం కలిసి పురుగుల మంది తాగి సచ్చే స్థాయికి మీరు తీసుకురావద్దండి అని
మీకు పదావందనం చేసుకుంటూ తెలియపరచుకుంటున్నా. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో 22A భూముల సమస్యపై బాధితులను ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. నేరేడ్మెట్, ఆర్కేపురం ప్రాంతాల్లో పర్యటించిన ఆయన 22A నిషేధిత భూముల జాబితాలో తమ ప్లాట్లు, ఇళ్లను చేర్చడంతో ఎదుర్కొంటున్న సమస్యలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఎంపీకి వివరించారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని ఈటల రాజేందర్ను కోరారు. హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద నగరాల్లో కాకుండా పల్లెలలో కూడా లక్షల ఎకరాల భూములు 22A కింద పెట్టింది. ఈ 22A కింద పెట్టడం వల్ల లక్షల మంది వాళ్ళ ఇళ్ళ యజమానులు హక్కులు లేకుండా పోయింది. ఆయన అంటున్నాడు సింపుల్గా, అనుకోకుండా జరిగింది, మేము సారీ చెప్తున్నాం, లేదా ఇది పొలిటికల్ లీడర్లు పనిలేని వాళ్ళు కొంతమంది అనవసరం రాద్ధాంతం చేస్తున్నారు, ఇది కుట్ర జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ బక్వాస్ బంద్ పెట్టి, ఈ మాటలన్నీ బంద్ పెట్టి, దీన్ని నిజంగా అధికారులు బాధ్యులైతే అధికారులను వెంటనే బర్తరఫ్ చేయి. ఒకవేళ అధికారులు కారణం కాక మీరే ఇంకేమైనా చెడు బుద్ధితో ఇట్లాంటి పిచ్చి పని చేసి కనుక ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పడం కాదు, ఇగో మేము 24 గంటలలో 48 గంటలలో ఇగో మేము పెట్టిన రికార్డుకి ఇవి అని ఏ ఎంఆర్ఓ ఆ ఎంఆర్ఓ ఇప్పుడు మాకు చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతుంటే మీ భూములు పట్టా భూములు అనడానికి ఆధారాలు లేవు, ఇవన్నీ కూడా చెరువు శిఖం భూములని, లేదా అసైన్మెంట్ భూములని, యుఎల్సి భూములని, దేవాలయ భూములని ఇట్లా చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరే మీ ఒక్క ఆదేశం ఇవ్వండి, మీ కలెక్టర్లకు ఒక ఆదేశాలు ఇచ్చి ఏ ఎంఆర్ఓ పరిధిలో ఎంతెంత భూములు ఎన్నెన్ని ఇళ్ళు ఇట్లా వచ్చినాయో తక్షణమే నేను తొలగిస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ రావాలి తప్ప, లేకపోతే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీ మాటలు ఇవాళ తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. ఇల్లు కట్టుకున్నాను, గూడా నుంచి పర్మిషన్ తీసుకున్నాను, యుఎల్సీ దగ్గర అప్లై చేశాను, బ్యాంక్ లోన్ తీసుకున్నాను, అన్నీ అయిపోయినాయి, ఎవ్రీథింగ్. అట్లా చాలా మంది అలాగే చేశారు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మెజారిటీ, మొత్తం ఆర్మీ పర్సన్స్ అందరు ఇక్కడనే జమ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్మీ వాళ్ళకు ఎగ్జామ్షన్ కూడా ఉంది, మిగతా వాళ్ళందరూ ట్యాక్స్ కట్టుకుంటున్నారు. ఇప్పుడు మకర్కి సార్ చెప్పారు 68, 76 ఇవన్నీ పీరియడ్స్. అప్పుడు ఏం నిద్రపోయిందా గవర్నమెంట్? నిద్రపోయి లేచినట్టుంది. నిద్రపోయి లేయలేదమ్మా. ఇది మనకు కష్టపెట్టాలని, వాళ్ళ ఇంపార్టెన్స్ చూసేసుకోవాలని, వాళ్ళ ఇంపార్టెన్స్ చూపెట్టాలని, కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ నడవదు. మనం ఊరికే చేయి మీద చేయి పెట్టుకుని కూర్చుంటున్నామా? లేదు. మనము దీన్ని డెఫినెట్ గా ఒక ఎడ్యుకేషన్ లాగా ఎంపీ సార్ హెల్ప్ తీసుకొని, మనం ఎంపీ సార్ని ఎందుకు రిక్వెస్ట్ చేశాము? ఎందుకంటే ఆయన చేస్తారు. చేసిన దానికి ఇప్పుడు మనము ఆయనకి హెల్ప్ చేయాలా? ఏమి సార్ ఇది సంగతి, ఇప్పుడు మీ ఇంట్లోనే జరిగింది, ఇది పక్క ఇంట్లో జరగలే, మీ ఇంట్లో జరిగితే మీరేం చేస్తున్నారు అని మనం ప్రశ్నిస్తున్నాం. మనం అందరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. పిల్లలందరూ బయట చదువుకుంటానికి వెళ్ళిపోతున్నారు, బయట ఉంటున్నారు. ఇక్కడ ఉండేదానికే భార్యాభర్త లాస్ట్ లో ముసలాళ్ళు అయిపోయినా కొంతమంది చనిపోతున్నారు, కొంత బతికుంటున్నారు. ఏళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ చూసుకుంటానికి ఎవరో వస్తున్నారో ఎవరో వెళ్తున్నారు. ఇప్పుడు జరిగేది కాదండి, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ప్రతి ఒక్కటి ఆ ప్రభుత్వమే ఎన్నో సంవత్సరాలు ఇక్కడ చేస్తూనే ఉంది. అంటే ఈ 3 సంవత్సరాలని కాదు, ఇంతకు ముందు కూడా ఎన్నో సంవత్సరాలు చేసింది. ఎప్పుడో లేనిది ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ పోతే ఈ కాలనీకి రిజిస్ట్రేషన్ కాదు, మండే జరిగింది ఈ విషయం. మీరు మమ్మల్ని అడిగారు, మన ఇంటికి రాలేదు అని. అసలు మెయిన్ ఇంటికి రావాలి ఆ నోటీసు ఇచ్చేటప్పుడు ఎంతమంది నుంచి సర్దార్జీగా చెప్పారు. ఎప్పుడు వాళ్ళు వేరే దగ్గర నుంచి కొనుక్కున్నారు, వాళ్ళు వేరే దగ్గర నుంచి కొనుక్కున్నారు. అంటే ఇప్పుడు 50 సంవత్సరాల పైనుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ దొరుకుతుంది. ఇప్పుడు కాదు అని అంటాను, హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒకటి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కటిది నాలాల్లో తీసేస్తా ఉంటారు. సరే, నాలాల్లోది అయిపోయింది. ఇప్పుడు ఇందాక వేరే వాళ్ళు అంటున్నారు ఇది కూడా నాలా కింద వచ్చిద్ది అని. చెరువు ఎక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు ఈ కాలనీ మొత్తం దీంట్లోనే వచ్చింది అంటారు. దానికి హార్ట్ అటాక్ అంటే ఎంతో మందికి షుగర్ పేషెంట్లు ఉంటారు, ఎంతో మంది బీపీలో ఉంటారు. వాళ్ళందరూ ఏంది, ఏమైద్దో మేము ఇంత కష్టపడి కొనుక్కున్నాం. నేను మిలిటరీ అతన్ని, నేను 94లో వచ్చాను ఇక్కడికి, 99లో కొనుక్కున్నాను.
లోన్కి వెళ్ళాం, లోన్ ఇచ్చారు. ఇప్పుడు మాకు నోటీస్ రాలేదు, కానీ మా నెంబరు యూఎస్లో ఉంది 223. అదే ప్రతి ఒక్కళ్ళకి అసలు భయం పడిపోయి మాలాంటి వాళ్ళు, మాకంటే వయసు ఉండాడు, బీపీలు ఉండాడు, షుగర్ ఉండాడు ఎంత బాధపడుతున్నారంటే ఇదంతా సాల్వ్ చేపిస్తానికి మా గో బ్రహ్మారెడ్డి గారు మా కాలనీకి ఎంపీ గారు మనమందరం ఓట్లేసి గెలిపించాం. అందుకని ఈరోజు నేను చేస్తాను, మీ కాలనీకి మీకేం ప్రభుత్వానికి దేనికి ఇది లేకుండా మీ హక్కులు మీకుంటాయి అని చెప్పేసి మనందరినీ గెలిపిస్తానికి అంటే ఈ మాట మీద వచ్చారు రాజేంద్ర గారు. మనకందరికీ హెల్ప్ చేస్తా అంటారు. అది మా కోరిక మాత్రం, మా అదృష్టం సార్. మిమ్మల్ని మేము గెలిపించుకున్నందుకు ఈ రోజు మా కాలనీకి వచ్చి మీ అందరూ అని చెప్పి ఎంతో మంది ఏమంటారంటే ఎంపీ గారు కలవాలంటే ఈ రోజు కాదు, వచ్చే నెల, వచ్చే నెల 10వ రోజు అని. ఇది సాల్వ్ చేస్తానికి ఎంత ఫాస్ట్ గా వచ్చారంటే మా గోబ్రహ్మణారెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. వచ్చినందుకు ఎంపీ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఇది political leaders के issues रेज करना था, हमारी तरफ से नहीं रेज किया. रात में मैं फोन किया था हमारे ऐसा ऐसा हुआ. मैं 2 दिन से हमारा अध्यक्ष को बता रहा हूँ कि हमारा अध्यक्ष जी को मैं 10 दिन से फोन कर रहा हूँ. सतीश जी सही पॉइंट बताया. The newly expanded city in Hyderabad is Malkajgiri. This is nothing but a mini India. 2026 August 30 मैंने आया था इधर. फर्स्ट धरना एट MRO ऑफिस श्यामलपेट. मैंने उस दिन सब चीज बताया था. जब तक ये 22A बाहर नहीं आया था तो मेरे धरना के बाद जो इशू बाहर आया था, हमारे सारे लोग लीडरों को, के श्रीनिवास, प्रसन्ना जी, हमारा ऑनरेबल कॉर्पोरेटर सुनीता जी और राजलक्ष्मी जी, मैं बार बार ये सरकार अंदर अंदर क्या कर रहा है ध्यान तो रखिए. हमको पहले मालूम होना है, बाद में प्रजा को मालूम होता, बल्कि मैं तो अलर्ट कर रहा हूँ. तेलुगु समझते थोड़ा थोड़ा, उतना फ्लुएंस रहता है मेरे अंदर. बात करता हूँ मगर उतना फ्लुएंस जितने हमारे अंदर है बात करने का वो सब नहीं आता. వల్ల నేను హైడ్రా గురించి చెప్పినప్పుడు చాలా మంది అరే ఈటలాండ్ గారు చాలా ప్రోగ్రెసివ్ అనుకున్నాం, ఇట్లా మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ 4 months నేనేం చెప్పినో అందరూ అని చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకంటే కళ్ళ ముందే కట్టుకునే ఇళ్ళని కూలగొడుతున్నప్పుడు అసలు ఇంటి కళ ఎంత కష్టమో నాకు తెలుసు. ఇంతకుముందు చెప్పినట్టుగా మనిషికి జీవితంలో 2-3 ఆశయాలు ఉంటాయి. అందులో ఒక ఆశయం నా కుటుంబాన్ని మంచిగా ఉంచుకోవాలి, నాకు మంచి ఉపాధి, ఒకరి మీద డిపెండ్ కాకుండా చేయి రాకుండా బతికేటువంటి శక్తి రావాలని కోరుకుంటాం. రెండోది ఒక సొంత ఇల్లు కావాలని కోరుకుంటాం. సెంటిమెంట్ ఉంటుంది. కిరాయి ఇంట్లో ఉంటే చచ్చిపోతే శవానికి రానియరు, కాస్తాల కంటే కానీ తీసుకుపోయి డైరెక్ట్గా కాలం చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దుఃఖపడతారంట. అదే మరి నాకు సొంత ఇల్లు లేకపోయింది. కూడు గుడ్డ నీడ ఈ సంవత్సరాలుగా మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన దీంట్లో వచ్చినాయి ఇవన్నీ. కూడు గుడ్డ నీడ. ఇవాళ ప్రభుత్వాలు అనేటివి ఇల్లు కట్టించే పని చేస్తుంది తప్ప ఇల్లు కొనగొట్టే పని చేస్తుందా? ఇప్పుడు నిజంగానే ఆనాడు చెరువు ఉండే కావచ్చు, ఆనాడు దేవాలయ పొలం ఉండే కావచ్చు, ఆనాడు అసైన్మెంట్ భూమి ఉండే కావచ్చు, ఏదో ఉండొచ్చు. ఈ 50 ఏళ్ళ తర్వాత నువ్వు చేసే పని ఏంటిది? ఆ 50 ఏళ్ళ తర్వాత ఒకవేళ అది ఇల్లీగల్ ఉంటే లీగల్ ఇచ్చేయాలి. నీకు తెలివి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే లీగల్ ఇచ్చేయాలి.
నువ్వు ఇప్పుడు ఏదైతే భూమి ఇల్లు జాగలేని వాళ్ళకి ఇల్లు జాగిస్తా అంటున్నావో, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టిస్తా అంటున్నావు, కట్టుకున్నాడు ఆల్రెడీ. వాళ్ళు ఎక్కడ కూడా బస్తీలలో 50 గజాలు 30 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు బస్తీలో సంగతి తెలుసు. అసలు పడుకుంటే కాలు కూడా సరే సాపరాదు. నా అడ్డగుట్ట, నా వారసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి బస్తీ, ఏ బస్తీకి పోయినా మనం ఈ కంప్యూటర్ యుగంలో, రాకెట్ సైన్స్ యుగంలో ఈ 30 గజాల ఇళ్ళలో కూడా ఉంటారు అనుకుంటాం మనం. మాకు తెలిసి ఆ బతుకులేదు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొడతా అని చెప్పి హాస్పిటల్లో రోజులు పెట్టుకొచ్చింది. నేనన్నా ఎవరు రాను అని ఎవరు రాను అసలు అన్నం లొల్లి పెట్టడం పంపించే వాళ్ళు వేరు. ఇట్లా కాన్స్టాంట్గా 1 సంవత్సర కాలం వరకు కొట్టాడు. చేతి నిండా నేను అనుకున్నా నా బతికే కొట్టాడు, అక్కడ కొట్టాడే వచ్చినా మళ్ళీ ఇక్కడ కూడా కొట్టాడే అవుతుంది అనుకున్నాడు. 1 year కొట్టాడితే ఇవాళ హైడ్రా ఇది ఒక దుర్మార్గమైన ఒక సంస్థ. ఇది పేదల ఇల్లు కూలగొట్టే సంస్థ. వాటిగా పేరుగా రంగనాథ్ అంటాడు నేను ఇది కాపాడినా అది కాపాడినా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇట్లా రంగనాథ్ అంటాడు, నేను వినాలి, ఇంటెలిజెన్స్ ఉంటాడు తీసుకుపోయి చెప్పాలి. గాజల్ రామారం అని ఉంటుంది ఇక్కడ. 150 ఎకరాలు 300 ఎకరాలు ఉండొచ్చు, ఇది తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో అది మన గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ గాజుల రామారం అనే భూములో, ఆ భూమిలో 70 ఏళ్ల క్రితం అక్కడ గుట్టలు ఉంటే కంకర మిషన్ పెట్టింది. కంకర మిషన్లలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కొట్టరు. ఎప్పుడు వచ్చిన 70 ఏళ్ల క్రితం వచ్చింది. మీకు ఇప్పుడు మనకు కూడా తెలుస్తుంది గిన్నె మనుషులు ఎట్లా ఉండరు అనిపిస్తున్నట్టు. మనకు చెట్లు, రాళ్ళు, పాములు, తేళ్ళు అన్నీ ఉంటాయి. కానీ కంకర మిషన్లలో పనిచేసే వాళ్ళు అక్కడే పనిచేస్తారు కాబట్టి దిక్కు లేదు కాబట్టి గుడిసె వేసుకుంటారు. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు వాళ్ళు? ఒక 5 ఎకరాలు వేసుకున్నారు వాళ్ళు 70 ఏళ్ల క్రితం వేసుకున్నారు. తాత పోయిండు, తండ్రి పోయిండు, కొడుకులు వచ్చినారు, మనమలు వచ్చారు. వీళ్ళు రంగనాథ్ పోయి వాళ్ళు వేసుకున్న బోర్లు పీకేసాడు. నీళ్ళు ఉంటే ఇక్కడ ఉంటారు. చూడండి ఎంత హిట్లర్ అంటే హిట్లర్ లాగానే చేసాడు. ఇది తెలవాలి వాళ్ళకి. రంగనాథ్ అంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, హిట్లర్ లాగా న్యాయం పడ్డాడు. నీకు మానవత్వం లేదు కాబట్టి పట్టుకుపడుతున్నాడు. మనుషులం కదా మనం. ఇవాళ వేసుకున్న బోర్లు పీకేసాడు నువ్వు, కట్టుకున్న ఇల్లు కొనగొట్టినావు నువ్వు. కరెంట్ ఉంటే మళ్ళీ ఉంటుందని చెప్పి కరెంట్ పోల్ పీకేసావు నువ్వు. యుద్ధంలో పరాయి దేశం దాడి చేసినప్పుడు ఎంత దాడి చేస్తుందో అట్లా దాడి చేసిండు. నేను కాళ్ళు ప్రూవ్ చేస్తాను. కోపం ఉన్నది రంగనాథ్, నాకు కోపం కాదు. నీ మానవత్వం లేని చర్యల మీద నీకు ప్రజలంటే గౌరవం లేదు, నువ్వు చట్టమంటే గౌరవం లేదు నీకు. నువ్వు కూల కొట్టే పోయినా మరి ఆపండియా. స్టేట్మెంట్ ఏమవుతుందంటే ఆ 150 ఎకరాలు ఎంతో, అది ఒక్కొక్క ఎకరం 70 కోట్లు 60 కోట్లు ఉంటుంది. అక్కడ ఒక 20 కోట్లు 30 కోట్ల పెద్దలు ఆక్రమించుకున్నారు. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. కానీ 4 ఎకరాలలో 70 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఒద్దరి గుడిసెలు మాత్రం కూలగొట్టబడ్డాయి, బోర్లు పీకేయబడ్డాయి, కరెంటు ఆపేయబడ్డది. వాళ్ళకున్న మేకో గొర్రె నీళ్ళకు అల్లాడుతూ ఉంది. పిల్లలు ఎక్కడికి పోయిన దొరకక ఆ కూలగొట్టబడ్డ ఆ గోడల మధ్య వాళ్ళు బతుకుతూ ఉంటే మనుషులుగా ఎట్లుంటుంది నాకు చెప్పండి. తెల్లారి స్టేట్మెంట్ వస్తుంది, 15,000 కోట్ల విలువైన భూమిని కాపాడిండు రంగనాథ్. కరీంనగర్ రూరల్ మండలం ననుగురులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎస్జీఎఫ్ నిధులు 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ప్రజలు, గ్రామ పంచాయతీకి పాలకవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమైన గంగుల కమలాకర్ సాగునీరు, విద్యుత్ రోడ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన నిధులతో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి ఆలయానికి భూమి పూజ నిర్వహించి ఆలయ నిర్మాణానికి తన వంతుగా 1,00,000 విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నలుగురు గ్రామ ప్రజలను నలుగురు గ్రామ ప్రజల కుటుంబాలన్నింటిలో కాపాడాలని చెప్పి ఈరోజు మల్లికార్జున స్వామికి వేడుకున్నాం. మల్లికార్జున స్వామి పూజ కూడా చేస్తున్నాం. ఆయన గుడికి ఆయన కట్టుకుంటాడు ఇవాళ. ఆ మల్లికార్జున స్వామి గుడి కట్టగానే ఆ మల్లికార్జున స్వామి మన ఊరు ప్రజలను మనకు సలహాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా లక్ష్మణ గారి మా సర్పంచ్ గారి మన ఊరు అందరూ కలిసి గుడి మొదలుపెట్టింది. గుడి మొదలుపెట్టడం అంటే ఆయన మల్లికార్జున స్వామి ఆయన గుడిని కట్టుకుంటాను ముందు వాళ్ళు దానికి మనం ప్రత్యేకంగా చెప్తే ఒక మనిషి న్యాయపడితే మొదటి పైసలు 1,00,000 రూపాయలు ఇంట్లో మొదలుపెట్టింటారు. అప్పుడు అందులో ఇట్లా పోయినాక జీవ పట్టారు, ఇట్లా పోయినాక పట్టారు. ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి తెలుసు. ఎక్కడ నాకు పరిస్థితి ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ ఒక పరిస్థితి లేదు. నాకు తెలిసి ఈ నలుగురులో కానీ కరీంనగర్ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ నేను మంత్రి ఉన్నప్పుడు నిధులు తెచ్చినప్పుడు దాని తర్వాత 2 సంవత్సరాలే చాలా బిల్లు అనుకున్నారు. చాలా బిల్లు అంటే కేంద్రం నుంచి చాలా బిల్లు రాలేదు, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రాష్ట్రం రాలేదు. ఎవరు అనుకోవడంగా నా పైసలు ఎక్కడ కానీ మరి 10 సంవత్సరాలు కేసీఆర్ వల్ల పైసలు రాలేదా అడిగేది ఇది కావాలని నాకు వచ్చింది. నేనే చిన్నప్పుడు పాత రోడ్డు సర్వీస్ అంటే కొత్త రోడ్డు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా ఆ పాత రోడ్డు కొత్త రోడ్డు చేసి బ్యాన్ చేసి ఎక్కడైనా నడుపుకున్నా రోడ్డు ఇచ్చినాం. 10 సంవత్సరాలలో ఎంతో చేయాలి బాగుంది. ప్రభుత్వం కారణంగా ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అని చేయలేదు. ఆగిపోయింది. మీరు వేసిన రోడ్డు కుక్కలు పట్టి డబ్బాలన్నీ కొత్త కట్టే పరిస్థితి లేదు. ప్రతి మనిషి ఇక్కడ రోడ్డు కుక్కలు పట్టి, ప్రతి మనిషి ఎడబోతరం పోయే రోడ్డు కుక్కలు పట్టండి, కత్తిరిపేట రోడ్డు కుక్కలు పట్టి, ఎక్కడికైనా కుక్కలు పడుతుంది. నిర్ణయం చేసే పరిస్థితి లేదు. సరే ఇది అభివృద్ధి అయ్యేది. ఆ తర్వాత రైతులకు ఆధారమే కరెంటు, రైతులకు ఆధారమే నీళ్లు, రైతులకు ఆధారమే వ్యవసాయం. రైతు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే 4 రూపాయలు గిరిగాలంటే ఊళ్ళో పంట దొరుకుతుంది. సరే కష్టపడి పంట పండించే పంట ఉందామని నాకు తెలియదు. చాలా ఇబ్బంది పడుతున్నాం బాగా. కరెంట్ వస్తలేదు, నీళ్ళు కట్టలేదు, దానికి కరువు కొట్టు మొక్కుతాయి. ఇది మనకు సెప్టెంబర్ 1 ఇంట్లో ఉన్న ఎండాకాలం ఎక్కడ కొడతాను ఉన్నది నిలిగిపోవట్లేదు, వ్యవసాయ బాబులు వెళ్ళిపోవట్లేదు. సో మనకు పరిస్థితి ఆగమాగం ఉన్నది. రైతుకి ఏం కావాలి? నీళ్లు రావాలి, కరెంటు రావాలి, కరెంటు పంట పండగానే కొనాలి. చేతులు 4 రూపాయలు ఉంటే ఇది ఎలాంటాం అని ఏం చెప్పాల్సి లేదు. దాని కష్టం అనుకుంటాను అవుతుంది. కానీ ముందంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందో అట్లే రేవంత్ ప్రభుత్వంలో అట్లా వేయాలి, మోడీ ప్రభుత్వం అట్లా వేయాలి. వేసుకుంటే పైసలు తీసుకొస్తే ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నిలిస్తే సంతోషపడుతుంది. గ్రామాలు అభివృద్ధి అవుతుంది. కానీ అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి రైతు సోదరులారా, నలుగురు గ్రామ వాస్తవులారా, కొంచెం ఓపిక పడితే నాకు తెలిసైతే వచ్చే 2 సంవత్సరాలలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి అందరూ ప్రజలందరూ అదే మీరు గొప్పగా ఎత్తలేదు. కానీ ప్రజలల్లా చాలా పరిస్థితి అయిపోయింది. కానీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని అనుకుంటున్నాము అని. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు భయంగా పనిచేయాలి. ప్రజలు ఏదైనా భయంగా పనిచేస్తూ పోవాలి. కాబట్టి కేబుల్ బిల్లు మొదలుపెట్టిన కేబుల్ బిల్లు 5,000 మంది ఉద్యోగాలు వస్తుంది. అది ఆపేసింది. దానివల్ల మంచి మంచి రోడ్లు వేసినాం. అవి 5 చుట్టూ మొత్తం పెద్ద పొక్కలు పట్టగానే వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు రోడ్లు వేయలేము. ఎందుకంటే నువ్వు కేంద్రంలో లేరు, రాష్ట్రంలో లేరు. ఇంకా కేంద్రంలో కేంద్రంలో చెప్పి రాష్ట్రం చేద్దామంటే కేంద్రం చురుగా రాకపోతే రాష్ట్రం చురుగా రాకపోతే సరే మాకు బాధ లేదు. 100% మళ్ళా వచ్చేసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రజలు ఏది కోరుకుంటారు చేస్తాం. ఎన్ని మా హామీలు ఇచ్చింది? కళ్యాణ లక్ష్మి ఇస్తాము, కుల బంగారం ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి అట్టేవారు, కుల బంగారం ఉన్నాం, కళ్యాణ లక్ష్మి అట్టేవారు. మరి 50 కుటుంబ సోదరులకు మేకలు ఇస్తాం, బొమ్మలు ఇస్తామన్నారు, అది అట్టేవారు. దళితులు దళిత బంధువులు అది అట్టేవారు. ఆడవాళ్ళకు 2,500 పెంచుకున్నాను, అది అట్టేవారు. ఏం చేయలేదు అంటే తీసుకు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఎవరు కానీ ప్రజల వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉండగా మన ప్రజల ప్రభుత్వం ఎవరన్నా ప్రజా వ్యతిరేకంగా ఎవరు పోదు. ప్రజల మనసులు తెలుసుకోవాలి. ప్రజలకు ఏం కావాలో నీళ్లు కరెంటు అవి తీసుకొస్తే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. కానీ ఉన్న పరిస్థితి లేదు. కాబట్టి అదే పడుతుంది. పల్లెలలో కూడా 2 సంవత్సరాలు అవుతే మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చెప్పినాక మళ్ళీ పల్లెలన్నీ పట్టణాలాగా వ్యవసాయంగా మంచి అద్భుతంగా కలకాలని చెప్పేసి తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
అంబర్పేట్ రహత్ నగర్ లో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు. పొనుగోడులో ఘనంగా ఉచిత మెగా హెల్త్ క్యాంప్. మల్కాజ్గిరిలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన. మల్కాజ్గిరిలో 22A భూముల సమస్యపై బాధితులను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శ. నగునూరులో అభివృద్ధి పనులకు శ్రీకారానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.